హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. జగదేక వీరుడు అతిలోక సుందరి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా. ఖైదీ తర్వాత చిరంజీవికి అంతటి ఘన విజయాన్ని అందించిన సినిమా. 1990 మే 9న రిలీజ్ అయిన ఈ సినిమా మే 9న 35 ఏళ్ళు కంప్లీట్ చేసుకోబోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అప్పట్లో ఈ సినిమా. 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతోంది. అందుకే జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాను మళ్ళీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యాయి చాలా, కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు. 35 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా అదే తేదీన మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీంతోపాటు 3D టెక్నాలజీలో 2D 3D టెక్నాలజీలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. 8K క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం 8 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రముఖ డైరెక్టర్ నాగశ్విన్ పర్యవేక్షణలో ఈ 3D టెక్నాలజీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. మే 9న మళ్ళీ చిరు ఫ్యాన్స్కు ఒక మంచి సంబరమైన మూమెంట్గా చెప్పుకోవచ్చు. చిరంజీవి అభిమానులకు చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అప్పట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి 1990 మే 9న రిలీజ్ అయింది ఈ సినిమా. ఇప్పుడు మళ్ళీ 35 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విశేషాలు తెలుసుకుందాం మనం. అమరీష్ పురి నటించారు. అయితే మొత్తంగా గ్రాండ్గా నిర్మించినటువంటి ఈ సినిమా మొత్తం ఇళయరాజా మ్యూజిక్ అందించారు. వేటూరి దాదాపు అన్ని పాటలు ఆయనే రాశారు. మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. జై చిరంజీవి అనే స్పెషల్ సాంగ్తో కలిపి వేటూరి అన్ని పాటలు రాశారు. ఇళయరాజా బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. మొత్తంగా అన్నీ పూర్తి చేసుకొని మే 9న సినిమా 1990న రిలీజ్ చేయాలి. కానీ మే 4 నుంచే ఈ మూవీ టీంకి అనుకోని విపత్తు ఎదురైంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కృష్ణా జిల్లాలతో పాటు మిగతా కృష్ణా కోస్టల్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఏపీలో తుఫాను ప్రభావం ఏర్పడింది. మే 4 నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి. మే 6 తారీఖు వచ్చేసరికి వర్షాలు ఎక్కువైపోయాయి. ఆ తీవ్రత ఎక్కువైపోయింది, తుఫాను తీవ్రత. అయితే మే 9నే రిలీజ్ అనుకున్నారు, కానీ మే 9న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? మే 4న మొదలైన తుఫాను ప్రభావం మే 6 తారీఖు ఎక్కువైపోయింది. మే 10 వరకు తుఫాను ప్రభావం కొనసాగింది. కానీ 9వ తారీఖే రిలీజ్ అనుకున్నారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్ రాఘవేంద్రరావులో టెన్షన్ మొదలైంది. ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇలా ఇంత గ్రాండ్గా తీసిన సినిమా రిలీజ్ చేస్తే ఏమవుతుంది, నష్టాల పాలవుతాం. ఒక దశలో విజయవాడకి వెళ్ళిపోయారు అశ్విని దత్, రాఘవేంద్రరావు. సినిమా రిలీజ్ రోజున విజయవాడకి వెళ్ళిపోయి అశ్విని దత్ కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు, మా ఇంట్లో కూర్చున్నాం, అప్పుడు మా నాన్న ఉన్నారు పక్కన. అశ్విని దత్ వాళ్ళ నాన్న చలసాని ప్రసాద్ ఆయన కూడా ధైర్యం ఇచ్చారు. అంటే సినిమా ఏం కాదు, బాగా ఆడుతుందని. కానీ తుఫాను ప్రభావం ఎంతలా ఉందంటే ఏపీలో ఆ మే 4 నుంచి మే 10 వరకు ఈ సినిమా మే 9 రిలీజ్ అయింది. అయితే ఆ రిలీజ్ అయిన రోజున విజయవాడ, గుంటూరు ఏరియాలోని థియేటర్లోకి నీళ్లు రావడం, ఏదైతే థియేటర్లోకి నీళ్లు రావడం, ప్రొజెక్టర్ రూమ్లో కూడా నీళ్లు రావడం, ఇవన్నీ వార్తలు వింటున్నారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్, రాఘవేంద్రరావు గారికి ఇదంతా సమాచారం వస్తుంది. సినిమా అయిపోయింది, ఇక ఏం లేదు, తుఫాను ప్రభావంతో సినిమా కొట్టుకుపోయింది. అశ్విని దత్ ఒక సందర్భంలో చెప్పారు ఈ సినిమా గురించి, ఇక ఇప్పటివరకు నేను తీసిన సినిమాలతో సంపాదించినంతా పోయినట్టే, ఈ యొక్క సినిమాతో అయిపోయింది, ఇక నేను జీరోకి వచ్చేసాను అని అశ్విని దత్ భావించిన సందర్భం ఉంటుంది. అటువంటి సందర్భం. అయితే మే 9న విజయవాడకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి అశ్విని దత్, రాఘవేంద్రరావు అంటే తుఫాను ప్రభావం మే 10కి మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చి వర్షాలు ఆగిపోయాయి. తీరా థియేటర్లకు వెళ్ళి చూస్తే జనం విపరీతంగా కనబడ్డారు. అంటే సంవత్సరం పాటు ఆడిచ్చారు ఈ సినిమాను. 365 రోజుల పాటు 15 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి టాలీవుడ్లో అప్పటికి సెన్సేషన్ రికార్డు సృష్టించింది జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. రాఘవేంద్రరావు కూడా మంచి హిట్గా నిలిచింది. అయితే మొత్తంగా అశ్విని దత్కు కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి, అప్పటికి 2 కోట్లు అంటే చాలా ఖర్చు, అంత ఖర్చు పెట్టి తీసిన సినిమా అశ్విని దత్కు మొత్తం కాసుల వర్షం కురిపించింది. అక్కడ నుంచి తుఫాను ప్రభావం ఏదైతే అయిపోయిందో, అంటే తుఫాను ఉన్నప్పటికీ కూడా వర్షం పడుతున్నా కానీ చాలామంది థియేటర్లో నీళ్ళల్లో కూడా సినిమా చూశారు. అంత భారీ హిట్ అందించారు ఈ సినిమాకు. చిరంజీవి కెరీర్ కూడా ఒక మైల్ స్టోన్. 1983లో ఖైదీ ఎలాగైతే స్టార్డమ్ తీసుకొచ్చిందో, జగదేక వీరుడు అతిలోక సుందరితో దేశవ్యాప్తంగా చిరంజీవికి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా అంతగా జనాలను ఆకట్టుకుంది. సంవత్సరం పాటు నడిచి దాదాపు నైజాం ఏరియాలో 1,50,00,000 రాబట్టింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. లాంగ్ రన్లో హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 162 రోజుల పాటు ఆడి 40 లక్షల గ్లాసు సంపాదించింది సినిమా. అంటే కలెక్షన్లు వసూలు చేసింది. ఇంతటి సూపర్ హిట్ అందించిన ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. 3D 2D టెక్నాలజీతో పాటు 8K క్వాలిటీతో రిలీజ్ మే 9న చిరంజీవి ఫ్యాన్స్కు మంచి సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఇందులో కొన్ని ఈ సినిమాకు సంబంధించి అప్పుడు వచ్చినటువంటి కొన్ని పోస్టర్లు చూడండి. విజయవాడలో ₹6.50 టికెట్పై మొదటి రోజు మ్యాట్నీకి ₹210 బ్లాక్లో అమ్మారట. ఇది వైజయంతి మూవీస్ వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లో ఇది పోస్ట్ చేశారు. 35 ఇయర్స్ అవుతున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక్కో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందిస్తున్నారు. అంటే అప్పట్లో ₹210 విజయవాడలో మ్యాట్నీ షో, ఫస్ట్ డే మ్యాట్నీ షో వెళ్ళడానికి
విజయవాడలో ఒక థియేటర్లో బ్లాక్లో 210 రూపాయలకి అమ్మారు. ఇప్పుడు మామూలుగా మల్టీప్లెక్స్లోనే 200 రూపాయలు ఉంది టికెట్ ధర. కొత్త సినిమా రిలీజ్ చేస్తే 250, 280, 300 ఉంటుంది. కానీ మామూలుగా మల్టీప్లెక్స్లో 200 రూపాయలు. అంటే 6 రూపాయలు ఉన్న టికెట్ను 210 రూపాయలకు అమ్మారు. అంటే చాలా రెట్లు ఎక్కువ. ఒక దాదాపు 20 రెట్లు ఎక్కువగా టికెట్. అంటే ఇంత ఏ రేంజ్లో ఈ సినిమాకు హైప్ ఉంది అనేది మనం దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ₹6.50 టికెట్ను 210 రూపాయలు బ్లాక్లో. మామూలుగా మన బ్లాక్లో టికెట్లు కొంటారంటే 200-300 ఎక్కువ ఇచ్చుకుంటారు. ₹100 టికెట్ ఉంటే, అంటే ఇప్పుడు ₹200 టికెట్ ఉంటే 400, కానీ ₹6 టికెట్ 210 రూపాయల కంటే ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయింది, ఇది ఒక్కటి చాలు ఈ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందని చెప్పుకోవడానికి. ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ May 9th 2D 3Dలో రిలీజ్ చేస్తున్నారు. అయితే కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్ తీసుకున్నారు. చిరంజీవి రాజు అనే టూరిస్ట్ గైడ్ ఇంద్రలోకం నుంచి వచ్చిన పాత్రలో, అంటే ఇంద్రలోకం వచ్చిన దేవకాన్య పాత్రలో శ్రీదేవి ఉంగరం కూడా. అయితే ఈ ఉంగరం కాన్సెప్ట్ ఒకటి మనకు బాలీవుడ్లో వచ్చినటువంటి మిస్టర్ ఇండియా నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. మిస్టర్ ఇండియా సినిమా 1987లోనే అనిల్ కపూర్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్గా, అమరీష్ పురి కూడా ఉన్నారు అందులో. అమరీష్ పురి విలన్ అందులో. ఈ మిస్టర్ ఇండియా సినిమాలో ఒక సైంటిస్ట్ తయారు చేసినటువంటి వాచ్ పెట్టుకోగానే మనిషి మాయమైపోతుంటాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ను ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో తీసుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉంగరం ఏదైతే ఇంద్రజ క్యారెక్టర్ రోల్ చేసిన శ్రీదేవి మర్చిపోయినటువంటి ఉంగరం ఏదైతే కింద భూలోకానికి వచ్చినప్పుడు పడేసుకున్నట్టు ఉంగరం ఉంటుందో, ఆ ఉంగరం చిరంజీవి చేయికి వచ్చిన వెంటనే మహిమలు ఉంటాయి, దాంతో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. సేమ్ ఈ మిస్టర్ ఇండియా నుంచి ఈ కాన్సెప్ట్ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మిస్టర్ ఇండియాలో మనకు వాచ్ కనబడుతుంది. ఈ మిస్టర్ ఇండియా కూడా కొంత ఈ సినిమాలో ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి కంటే 3 ఏళ్ల కిందటే బాలీవుడ్లో వచ్చింది ఈ సినిమా 1987లో. ఇందులో కూడా పిల్లలు ఉంటారు, అంటే అనాథలు ఉంటారు ఇందులో. అనిల్ కపూర్ అనాథ, ఆయనతో పాటు కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు అనాథాలని చూస్తూ ఉంటారు. శ్రీదేవి హీరోయిన్ ఇందులో, అమరీష్ పురి విలన్. అయితే ఇందులో వాచ్ పెట్టుకోగానే మాయమైపోతుంటాడు. ఈ వాచ్ అనుకోని పరిస్థితుల్లో అనిల్ కపూర్ దొరుకుతుంది. ఈ వాచ్ పెట్టుకుని సేమ్ ఇదే కాన్సెప్ట్ను ఇందులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సేమ్ ఈ వాచ్ కాన్సెప్ట్ను ఉంగరానికి ఇంకా మార్చి ఉంగరం పెట్టుకోగానే మహిమలు ఉండడం, ఇవన్నీ చేయడం చేస్తుంటారు. అయితే మొత్తంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చిరంజీవి కెరీర్లోనే అప్పుడు ఆ టైంలో ఒక బిగ్గెస్ట్ హిట్. అంటే వైజయంతి మూవీస్కి కూడా కొత్త ఊపిరి పోసిన సినిమా. అంటే మొత్తం ఖర్చంతా పెట్టేసి ఎంతో ఖర్చు పెట్టి తీసిన సినిమా దాదాపు 15 కోట్లు, ఏడాది పాటు నడిచిన సినిమా మొత్తంగా 15 కోట్లకు పైగా గ్లాసులా బట్టి వైజయంతి మూవీస్కి ఒక మంచి కిక్నిచ్చినటువంటి సినిమా. అంటే మరిన్ని సినిమాలు తీసేందుకు ఊతం ఇచ్చినటువంటి సినిమా. ఇప్పుడు 2D 3D టెక్నాలజీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నాగశ్విన్ ఫేమస్ డైరెక్టర్, కల్కి డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పుడు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. 2D 3D May 9th తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తంగా ఓవర్సీస్లోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ కాబోతుంది. ఓవర్సీస్లో బుకింగ్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుక్ మై షోలో బుకింగ్ ఓపెన్ అయ్యాయి. దాదాపు టికెట్లు సగానికి పైగా అమ్ముడైనట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. 35 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్పై చిరంజీవి సినిమా 2D 3D టెక్నాలజీలో ఈ సినిమాను మేకర్స్ తీసుకురాబోతున్నారు. ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మొత్తంగా ఈ సినిమాను రిలీజ్ మరి ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో వేచి చూడాలి. థ్యాంక్ యూ.